నమస్తే, నేను మీ నంద్యాల వినయ్ రెడ్డి, శ్రీరామ్దల్ రాష్ట్ర అధ్యక్షుడు తెలంగాణ. గత 2 సంవత్సరాల నుంచి నర్సంపేట్ గడ్డ పైన ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం పెట్టాలని పలుమార్లు పాత మున్సిపల్ కమిషనర్ గారికి కలవడం జరిగింది, వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు దాని గురించి ఎటువంటి స్పందన లేదు. సో అందువల్ల మళ్ళీ ఇవాళ కొత్త కమిషనర్ మురళీ గారిని కూడా కలవడం జరిగింది, మళ్ళీ ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మురళీ గారితో పాటు ఆర్ఎన్బి డిపార్ట్మెంట్లో కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు జేసీ గారు కూడా ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మేము ఏమంటున్నామంటే, ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం పెట్టడం వల్ల ఎవ్వరికి, నాకు తెలిసి ఎవ్వరికి కూడా ఎటువంటి అబ్జెక్షన్ ఉండదు. ఎందుకంటే ఇవాళ మీరు కానీ మేము కానీ యావత్తు హిందూ లోకం బతుకుంది అంటే ఇవాళ దానికి కారణం ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు. అది అందరికి తెలిసిన విషయమే. లాస్ట్ ఇయర్ ఇదే టైంలో, ఇదే నెలలో సంతకాల సేకరణ చేసి కూడా సబ్మిట్ చేయడం జరిగింది. ఎవరికి ఎటువంటి అబ్జెక్షన్ లేదు. మేము ఏమన్నాము, ఖాళీ స్థలం చూపియండి, స్థలం చూపించిన తర్వాత విగ్రహం ఖర్చు మాదే, దాని మెయింటెనెన్స్ అంతా మేమే చూసుకుంటాం, మీకు ఎటువంటి ఇబ్బంది కూడా కలగకుండా చేస్తామని చెప్పినాం. అప్పుడు కూడా సానుకూలంగా స్పందించిండ్రు. మేము చేస్తారేమో అని చెప్పి ఓపిక పట్టినాం. ఎన్ని సంవత్సరాలు ఓపిక పడతామండి? మాకు చేత కాదా, మేము చేయలేమా, మేము చేసుకోలేకనా? ఒక సిస్టమ్ అనేది ఒకటి ఉంటుంది కాబట్టి ఆ సిస్టమ్కి బైండ్ అయ్యి మనం పనిచేయాలి. మన సిస్టమ్ని అతిక్రమించొద్దు అని చెప్పి మేమందరం కూడా చాలా ఓపిక పట్టినాం. ఇక ఓపిక నశించింది. ఇవాళ చాలా క్లియర్గా కమిషనర్ గారిని చెప్పడం జరిగింది, సార్ మీరు కనుక ఈ 30 రోజుల్లో మాకు స్థల కేటాయింపు జరగకపోతే నర్సంపేట్ రణరంగం అవుతుంది, ప్రతి ఒక్క హిందూ బంధు రోడ్డు ఎక్కుతాడు, రేపు జరగబోయే పరిణామాలకి నంద్యాల వినయ్ రెడ్డి మాత్రం కారణం కాదు. ధర్మం కోసం కేసులు పెట్టుకున్నా జైలుకు పోయినా ఇక్కడ కూడా భయపడేది లేదు. ఇది చాలా స్పష్టంగా మెసేజ్ చెప్పినాము. వారు కూడా 100% సానుకూలంగా స్పందించినారు. దయచేసి హిందూ బంధువులందరూ కూడా 30 రోజుల్లోపు విగ్రహంకి స్థలం చూపించకపోతే ప్రతి ఒక్క హిందూ బంధు రోడ్డు ఎక్కాలి. రోడ్డు ఎక్కి ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ప్రతిష్టన మనమే చేసుకోబోతున్నాం. దాంట్లో ఎటువంటి సందేహం లేదండి. జై శ్రీరామ్.